హరే కృష్ణ. శ్రీమద్ భగవద్గీత 5వ అధ్యాయం కర్మ సన్యాసయోగం నుండి 13వ శ్లోకం. సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వసి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్. మరొకసారి, సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వసి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్. భావం: ఆత్మనిగ్రహము, వైరాగ్యము ఉన్న జీవాత్మలు తాము దేనికి కర్త కాదని, దేనికి కారణం కాదని తెలుసుకొని ఈ యొక్క 9 ద్వారములు కల నగరంలో సంతోషంగా ఉంటారు అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో పలికెను. వివరణ: దేహి అంటే శరీరంలో నివసించువాడు. ఈ దేహమునకు 9 ద్వారాలు ఉన్నాయి. 2 కళ్ళు, 2 చెవులు, 2 ముక్కు రంధ్రాలు, 1 నోరు, మూత్రద్వారము, మలద్వారము, మొత్తం 9. 9 ద్వారములు కల ఈ దేహము ఒక పురము. ఈ పురంలో నివసించేవాడిని దేహి అని అంటారు. పుట్టినవాడు కర్మలు చేయక తప్పదు. కానీ సాధకుడు ఏ కర్మలు చేసినా అవి నేను చేయడం లేదు, ఈ శరీరం మనసు చేస్తున్నాయి అనే భావనతో ఉంటాడు. అంటే నేను చేయడం లేదు కాబట్టి ఈ కర్మఫలం నాది కాదు అని అనుకుంటాడు. దానినే మనసుతో కర్మలను అభ్యసించడం అంటారు. ఆ ప్రకారంగా సర్వకర్మలను మనస్పూర్వకంగా సన్యసిస్తే అతడు సుఖంగా ఉంటాడు. అటువంటి వాడు ఈ దేహంలో ఆత్మస్వరూపుడుగా నివసిస్తున్నాడు. ఆ దేహి ఈ శరీరముతో, ఇంద్రియములతో ఏ కర్మ చేసినా తను ఏమీ చేయనట్టు, ఏమీ చేయించినట్టు ఉంటాడు. కేవలం సాక్షిభూతుడుగా ఉంటాడు. ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.